Hello friends, welcome back to our channel. Now we are going to discuss about TET paper 1 previous year question paper which is held on 20th June of 2025 shift 2 paper that we are going to discuss. Let us observe the first question. Read the statements related to the integers part of 2025 and negative integers. It's a negative integer. That means what? 2025 ని ఏదైనా ఒక నెగటివ్ ఇంటీజర్స్ లైక్ -1 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్ నెగటివ్ అవుతుంది అని అంటున్నాడు. నెగటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? నెగటివ్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ పాజిటివ్ నెంబర్ and if you multiply a positive number with a negative number you will get a negative number. So that's the reason 2025 ని -1 తో మల్టిప్లై చేస్తే -2025 వస్తుంది, నెగటివ్ నెంబర్ వస్తుంది. సో ఇది ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్? ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఇంకో స్టేట్మెంట్, వెన్ వి డివైడ్ అ నెగటివ్ ఇంటీజర్ బై అ నెగటివ్ ఇంటీజర్ దెన్ వి గెట్ అ నెగటివ్ ఇంటీజర్ యాజ్ అ క్వోషంట్. అంటే ఒక నెగటివ్ ఇంటీజర్స్ ని ఇంకొక నెగటివ్ ఇంటీజర్ తో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ కూడా నెగటివ్ వస్తుంది అంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. -20ని నేను -4 తో డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ -20 అనేది నెగటివ్ నెంబరు, -4 అనేది నెగటివ్ నెంబరు. సో వి గెట్ ఇట్ యాజ్ అన్ ఆన్సర్ 5. -5 క్యాన్సిల్ అయిపోయి మనకు +5 వస్తుంది. అంటే when we divide two negative integer, answer is a positive integer. But what he has given as a negative. So this is a false statement. Out of this, statement 1 is true, statement 2 is false. అంటే ఏ సత్యము, బి అసత్యము. ఓకేనా, చూసుకోవాలి. ఇక్కడ చూడండి, చూస్తే కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. ఆప్షన్స్ లో స్టేట్మెంట్ ఏ ఇస్ ట్రూ, స్టేట్మెంట్ బి ఇస్ ఫాల్స్ అని ఇచ్చినాడు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ లెట్ us see this next question. చూస్ ద పేర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అది తెలిసి ఉండాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 degrees దెన్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏ రెండు యాంగిల్స్ యొక్క మొత్తము 180 degrees అవుతుందో ఆ రెండు యాంగిల్స్ కి మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే 90 + 90 ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. కాబట్టి సో ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్, కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 124 కి 66 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 190 degrees వస్తుంది. విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 180 degrees. మనకి 180 degrees వస్తేనే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. సో మోర్ దెన్ ది 180 degrees అవుతుంది కాబట్టి ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. అండ్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 54 degrees అండ్ 36 degrees వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ మనకు 90 degrees అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, బట్ ఇది 180కి ఈక్వల్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇవి కూడా థర్డ్ ఆప్షన్ కూడా మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 92 degrees + 88 degrees వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి? మనకి 180 degrees వస్తుంది. అంటే ఇవి కూడా సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అనేది సప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు చూసుకుందాము. ఏబిడి ఓన్లీ అని ఇచ్చినాడు. చూడండి, ఏబిడి ఓన్లీ అన్నాడు కానీ ఇక్కడ బి అనే సప్లిమెంటరీ యాంగిల్స్ కాదు కాబట్టి ఆప్షన్ బి విచ్ నాట్ రిప్రజెంట్స్ సప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సూటబుల్ కాదు. ఓన్లీ సి అని ఇచ్చినాడు, ఇది కూడా కాదు. ఎందుకంటే సి అనే సప్లిమెంటరీ యాంగిల్స్ అసలు కాదు. అండ్ ఏ అండ్ డి ఓన్లీ, దిస్ ఇస్ ట్రూ. ఓకే, అండ్ బి అండ్ డి, ఇక్కడ బి అనే సప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. సో the fourth option suitable కాదు. సో దీనికి suitable option అనేది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నౌ let us see this next question. A cloth of length of 45 by 2 meters has to be cut into the smaller pieces of the length 5 by 4 meters each. Then number of pieces that you are asked to find. ఓకే, ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవడానికి సింపుల్ గా చేద్దాము. మనకి ఒక 45 meters క్లాత్ ఉంది అనుకున్నాం. 45 by 2 కాదు, 45 meters క్లాత్ ఉంది అనుకున్నాం. దీన్ని చిన్న చిన్న పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఒక్కొక్కటి 5 meters గా ఉండేటట్టుగా చేస్తున్నాను. అట్లా మనం ఎన్ని పీసెస్ చేయొచ్చు 45 meters క్లాత్ లో అంటే ఈ 45 మొత్తం లెంత్ ఆఫ్ క్లాత్ ని లెంత్ ఆఫ్ పీస్, ఒక పీస్ ఎంత మనం 5 meters అనుకున్నాం కాబట్టి దీంతో డివైడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ పీసెస్ వస్తుంది. ఓకే, 9 అంటే 9 pieces వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేసినాము? మనకు ఎన్ని పీసెస్ వస్తుంది తెలుసుకోవడానికి ఏం చేసినాము? టోటల్ లెంత్ ని దేంతో డివైడ్ చేసినాము? లెంత్ ఆఫ్ పీస్ తో డివైడ్ చేసినాము. ఇక్కడ కూడా మనకి ఎన్ని ముక్కలు వస్తున్నాయి అని కనుక్కోమన్నాడు కాబట్టి సో మనం ఏం చేయాలి? టోటల్ లెంత్ ఆఫ్ ది క్లాస్ దట్ ఈస్ 45 by 2 meters ని దేంతో డివైడ్ చేయాలి? లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ దట్ ఈస్ 5 by 4 meters తో డివైడ్ చేయాలి. అంటే మనకి ఫ్రాక్షన్స్ డివిజన్ వచ్చినట్లయితే ఈ ఆన్సర్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకేనా,
ఫ్రాక్షన్ డివిజన్ లో మనం ఫస్ట్ ఫ్రాక్షన్ యాసిస్ గా రాసేసుకొని సెకండ్ ఫ్రాక్షన్ రాసే కంటే ముందు ఈ డివిజన్ కు బదులు మనం మల్టిప్లికేషన్ రాసుకోవాలి. తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్రాక్షన్ కి రెసిప్రోకల్ తీసుకోవాలి. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది 4/5. సో ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్. అంటే దీని ఎలా రాయొచ్చు 45 into 4/2 into 5. ఓకే, 5 on the 5, 5 9 the 45, 2 on the 2, 2 2 the 4. మనకి ఏమొస్తుంది 9 2s అంటే 18. అంటే మొత్తం ఎన్ని పీసెస్ వస్తాయి 18 పీసెస్ వస్తాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ let us see this next question. Okay, lowest marks scored by the students in the class is 1/3 of the highest marks plus 4. If the lowest marks scored by the students is 35, then highest mark scored by the student is. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు లోయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన అబ్బాయి యొక్క మార్క్స్ అనేది 1/3 అంటే హైయెస్ట్ మార్క్స్ లో 1/3 కి 4 యాడ్ చేయాలి. అప్పుడు మనకి లోయెస్ట్ మార్క్స్ వస్తాయంట. అంటే ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని అనుకున్నట్లయితే లోయెస్ట్ మార్క్స్ ఏమవుతుంది ఎక్స్ లో 1/3 ఆఫ్ ఎక్స్ కి ఎంత యాడ్ చేయాలి 4 యాడ్ చేయాలి. కానీ క్వశ్చన్ లో మనకి లోయెస్ట్ మార్క్స్ ఎంత ఇచ్చినాడు 35. అంటే దీని వాల్యూ 35 అని ఇచ్చినాడు. దీంట్లోంచి హైయెస్ట్ మార్క్స్ ఎక్స్ కి అనుకోవాలి. సో దీన్ని x/3 + 4 గా రాయొచ్చు. ఇట్స్ ఈక్వల్స్ టు 35. ఇక్కడ +4 ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తున్నా -4 అవుతుంది. సో x/3 is equals to 35 - 4. సో x/3 is equals to 31. And transposing this denominator 3 to other hand of equation becomes multiplier. So this can be written as x is equals to 31 into 3. 31 3 is 93. అంటే మనకు హైయెస్ట్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయి 93 వచ్చింది. మీకు ఆప్షన్ చెక్ చేసినట్లయితే మనకు 4th ఆప్షన్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి దీనికి. ఓకేనా, నౌ లెట్స్ సీ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. If x and y are inversely proportional to each other, then choose the correct relation from the following అని అన్నాడు. ఇక్కడ x and y are inversely proportional to each other అంటే మనం x is inversely proportional to y ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఎలా రాయొచ్చు x is equals to k into y గా, దీన్ని x into y is equals to k గా రాస్తాము. ఇక్కడ దీనిలోంచి మనము ఏం రాయొచ్చు అంటే ఒక ఫార్ములా జనరేట్ చేయొచ్చు. ఏంటి x1 into y1 is equals to x2 into y2 that is equals to x3 into y3 that is equals to k అని చెప్పొచ్చు. దీంట్లోంచి ఇవి రెండింటిని యూజ్ చేస్తూ మనము x1 into y1 is equals to x2 into y2 అనే ఫార్ములాని మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో మనము ఏం చేస్తున్నాను ఈ y ని పంపించేస్తున్నా x1/y2 that is equals to ఈ y టర్మ్ ని అటు పంపించేస్తున్నా x2/y1 వస్తుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చూడండి x1/y1 is equal to x2/y2 అని ఇచ్చినాడు. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా. ఇది రాంగ్. x1/y2 is equals to y1/y2 అని ఇచ్చినాడు. x1/y2 is equals to x2/y1 అది. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ దీనికి ఒక చిన్న షార్ట్ కట్ పెట్టుకోండి. మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ రెండు ఉంటాయి కదా. డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఫస్ట్ లెటర్ ఏంటి డి, కాబట్టి మనం డివిజన్ ఫార్ములా యూజ్ చేయాలి. డివిజన్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే x1/y1 is equals to x2/y2. ఇది డివిజన్ ఫార్ములా. సార్ ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఫస్ట్ లెటర్ ఏంటి ఐ ఫర్ ఇంటూగా గుర్తుపెట్టాలి. అంటే మనం ఇంటూ ఫార్ములా యూజ్ చేయాలి. ఇంటూ ఫార్ములా ఏంటి x1 into y1 is equals to x2 into y2. సో దీంట్లోంచి మనకి ఆప్షన్స్ కి సూటబుల్ గా ఉండేటట్టుగా నేను ఈ y1 అటు ఫార్వర్డ్ చేశాను, ఈ y2ని ఇటు ఫార్వర్డ్ చేశాను. అంతే, మనకి x1/y2 is equals to x2/y1 అన్నది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో నౌ లెట్ us see this next question. Sharon bought some books for 1,250 and sold them for 1,500, whereas Varun bought some books for 1,000 and sold them for 1,250. Then choose the correct statement from the following. ఓకేనా, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నమాట. ఒకడు శరణ్, వరుణ్. ఓకేనా, వరుణ్ ఇక్కడ చూడండి శరణ్ ఎంత కొన్నాడు బుక్స్ ని 1,250 కొన్నాడు. సో
ఎంతకు అమ్మేశాడు? 1500. ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది చూడండి. ప్రాఫిట్ ఇస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ 1500 మైనస్ కాస్ట్ ప్రైస్ 1250. దీంట్లో నుంచి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ ఇస్ ఈక్వల్స్ టు 250 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీంట్లోంచి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్, దట్ ఈస్ 250 బై కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 1250 ఇంటూ 100% చేస్తే సరిపోతుంది మీకు. సో 25 1 25 5 5 1 520. So what is the profit percentage? Sharon's profit percentage is 20%. Now let us see this Varun's profit percentage. So firstly, Varun, for what price he purchased that? He purchased that books for 1000 rupees. So cost price is 1000 rupees and selling price is what? 1250 rupees. Then what is profit? Profit is equals to selling price 1250 minus 1000. So that what you get? 250 rupees again. Now what we need to find out? We need to find out profit percentage. Sharon's profit percentage will be obtained by profit in terms of rupees 250 by cost price is 1000 into 100. And doing so, these two zeros get cancelled. This 1 0 get cancelled. Profit percentage is what? 25%. Now ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రాఫిట్ రూపీస్లలో ఇద్దరికి సేమ్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? శరణ్కి 250 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, వరుణ్కి 250 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ పర్సంటేజ్లో మాత్రం శరణ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో 20%, వరుణ్స్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో 25%. ఇప్పుడు ఆప్షన్స్ కనుక చూసినట్లయితే శరణ్ ఎన్స్ 5% మోర్ ప్రాఫిట్ దాన్ వరుణ్. శరణ్ అనేది వరుణ్ కన్నా 5% ఎక్కువ ప్రాఫిట్ పొందాడా? లేదు. ఇది wrong answer. Okay, Varun earns 5% more profit than Sharon. Yes, it is correct. Varun profit percentage is 25%. Sharon's profit percentage is 20%. So, ఇది correct. Okay, both see the third option చూడండి. Both Sharon and Varun earns 25% profit. అది wrong. And Sharon earns 10% less profit than the Varun. Sharon earns 5% less than the Varun. Okay, so 10% అని ఇచ్చినాడు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో దీనికి సూటబుల్ ఆన్సర్ ఏంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see this next question. If the median of the data 49, 38, 35, 20, 28, 17, 14, 11, 21 and 53 is x, and the median of the data obtaining by replacing this 11 by 31 and 17 by 27, the data is y, then y minus x is that we are asked to find out. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినాడు. ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ విఎన్ ఏమి ఇచ్చినాడు? ఎక్స్ అని ఇచ్చినాడు. మళ్ళీ ఈ అబ్జర్వేషన్స్ లో ఒక అబ్జర్వేషన్ వాల్యూ 11 ఉంది కదా, 11 కి బదులుగా దాన్ని రిప్లేస్ చేస్తూ దేంతో రిప్లేస్ చేయాలి? 31 తోటి. నెక్స్ట్ 17 దేంతో రిప్లేస్ చేయాలి? 27 తో రిప్లేస్ చేస్తే అప్పుడు వచ్చే న్యూ డాటాకి మీడియన్ ఏంటి? y అయితే మనకి y మైనస్ ఎక్స్ కనుక్కోమనుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? సో ఫస్ట్ మనం మీడియన్ కనుక్కోవాలి. గివెన్ డాటాకి మీడియన్ కనుక్కుంటే ఎక్స్ వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ మీడియన్ ఆఫ్ దిస్ గివెన్ డాటా, వాట్ వీ షుడ్ డూ? ఓకే, ఇచ్చిన డాటాకి మీడియన్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ డాటాను మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో నేను ఇచ్చిన డాటాను అసెండింగ్ ఆర్డర్లో రాసే ప్రయత్నం చేస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్లో లీస్ట్ వన్ ఇస్ 11, నెక్స్ట్ 14, నెక్స్ట్ 17, 20, 21, 28, 35 and 38, 49, 53. ఓకే, ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనకి మీడియన్ కనుక్కోవాలంటే మీడియన్ ఇది ఈవెన్ ఆడా? 10 అనేది ఈవెన్ కాబట్టి సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2th అబ్జర్వేషన్ ప్లస్ n/2 ప్లస్ 1th అబ్జర్వేషన్ by 2 will be after. సో ఇక్కడ n/2 ఇక్కడ n అనేది 10 కాబట్టి 10/2 అంటే 5th అబ్జర్వేషన్. ఇప్పుడు 5th అబ్జర్వేషన్ ఏంటిది? 21 అండ్ ఇది n/25, 5 plus 1 6. 6th అబ్జర్వేషన్ ఇస్ 28. అంటే మనం 21 plus 28/2 చేయాలి. మనకి ఎంత వస్తుంది? మనకి 49/2 వస్తుంది. దీన్ని 24.5 గా రాసుకోవచ్చు. ఇది
దేనికి ఈక్వల్ అవుతుందంట, ఎక్స్ ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 24.5 వచ్చింది. ఓకేనా, ఇది దగ్గర పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ యూ షుడ్ రిప్లేస్ దిస్ 11/31. దీన్ని మనం 31తో రిప్లేస్ చేయాలి. అలాగే 17ని దేంతో రిప్లేస్ చేయాలి, 27తో రిప్లేస్ చేస్తే అప్పుడు కొత్త డాటాకి అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాం. ఇక్కడ 11కి బదులుగా మనం ఏం రాసుకోవాలి, 21 రాసుకోవాలి. సో 21 అనేది లీస్ట్ నెంబర్ కాదు, కొత్త డాటాల యొక్క అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుందంటే 14, నెక్స్ట్ 17 ఉండదు, 20. ఓకే, నెక్స్ట్ మనకి 21 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 27, 28, 31, 35, 38. ఓకే, నా 49 and 53 వస్తుంది. దీంట్లో మనకి మీడియన్ కనుక్కోవాలి. ఈ కొత్త డేటా యొక్క మీడియన్ కనుక్కోవాలంటే మళ్ళీ మనము యావరేజ్ ఆఫ్ 5th and 6th అబ్జర్వేషన్స్ తీసుకోవాలి. అంటే 28 + 31/2 తీసుకోవాలి. చేస్తే మనకు 59/2 వస్తుంది. 59/2 అంటే 29.5. సో న్యూ అబ్జర్వేషన్ యొక్క మీడియన్ ఏంటి, y ఇచ్చినాడు, మనకి అనుకోవాల్సిందంటే y - x. సో y - x అంటే y వాల్యూ ఎంత వస్తుంది మనకి, 29.5. దీంట్లోంచి x వాల్యూ 24.5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 5.0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us see this next question. Read the following statements related to the triangle. In a right angle triangle, the two altitudes of a triangle are two of its sides. Okay, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని రెండు సైడ్స్ అనేది ఆ ట్రయాంగిల్ యొక్క అల్టిట్యూడ్స్ గా యాక్ట్ చేస్తాయి అంటున్నాడు. అంటే కరెక్టే. ఇక్కడ ఏబి సైడ్ బీసీకి పర్పెండిక్యులర్ గా ఉంది, బీసీ సైడ్ ఏబికి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు సైడ్స్ ఈ ట్రయాంగిల్ యొక్క అల్టిట్యూడ్స్ గా ఉంటాయి. సో కింద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. చూడండి, ద పాయింట్ ఆఫ్ కన్క్యూరెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ద సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అని అంటున్నాడు. అంటే ఈ అల్టిట్యూడ్స్ అన్ని ఏ బిందువు దగ్గర కలుస్తాయో ఆ బిందువుని మనం సెంట్రాయిడ్ అని అంటున్నామని ఇస్తున్నాడు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సెంట్రాయిడ్ అంటే ఏంటి అంటే ద పాయింట్ ఆఫ్ కన్క్యూరెన్సీ ఆఫ్ ద మీడియన్స్. ఓకే, మధ్యగత రేఖల యొక్క మిళిత బిందువుని మనము సెంట్రాయిడ్ అని అంటాం. ఓకేనా, ఇది ABC. ఓకే, ఇక్కడ PQR. If PQR are midpoints of the sides BC and AC and AB, then AP is known as the one median, BQ is known as another median, and CR is known as another median. These three medians are meeting at one point. That point of concurrency is known as the centroid, which is represented by G. కానీ మనకి ఏమి ఇచ్చినాడు, పాయింట్ ఆఫ్ కన్క్యూరెన్సీ ఆఫ్ అల్టిట్యూడ్స్ అని ఇచ్చినాడు. సో అది ఫాల్స్. పాయింట్ ఆఫ్ కన్క్యూరెన్సీ ఆఫ్ అల్టిట్యూడ్ ఇస్ నోన్ యాజ్ ఆర్థో సెంటర్. ఓకే, సో ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, సెకండ్ ఫాల్స్. మనకి ఏం చేయమన్నాడు, చూస్తే కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇది ట్రూ, సెకండ్ ఇది ఫాల్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, now let us go with this next question. Sindhu, Karthik and Kiran go for a walk every morning. Sindhu goes around an equilateral triangle of arc of side is 80 meters. Karthik goes around a rectangular arc with length 80 meters and breadth 40 meters. Kiran goes around a square arc of the side 60 meters. If they walk for 3 rounds, then they choose the correct statement for the following. ఇక్కడ సింధు, కార్తిక్, కిరణ్. ఇక్కడ సింధు అనే అమ్మాయి ఇక్కడ వాకింగ్ చేస్తుందట, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ చుట్టూ వాకింగ్ చేస్తుందట. ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఈచ్ సైడ్ ఎంత, 80 meters. అండ్ కార్తిక్ ఒక రెక్టాంగిల్ చుట్టూ వాకింగ్ చేస్తున్నాడు. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ 80 meters. దీని పెడితే ఓకే, ఇది కార్తిక్, ఇది సింధు. నెక్స్ట్ కిరణ్ స్క్వైర్ ఫీల్డ్ చుట్టూ వాకింగ్ చేస్తున్నాడు. ఇది కిరణ్. ఓకే, ఈ సైడ్ ఎంత వస్తుంది మనకి, ఇది 60 meters ఉంటుంది. సో ఇక్కడ సింధు ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది చెప్పండి. సింధు ఒక రౌండ్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎంత వస్తుంది, 80 + 80 + 80, 83 అంటే 240 meters అవుతుంది. అలా ఎన్ని రౌండ్స్ చేస్తుంది, 3 rounds చేస్తుంది. కాబట్టి 3 rounds లో ఎంత దూరం కవర్ చేస్తుంది అంటే 3 × 240, దట్ ఈస్ 720 meters ట్రావెల్ చేస్తుంది సింధు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, కార్తిక్ ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు ఒక రౌండ్ లో అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్, దట్ ఈస్
80 plus 40 that is 120, 120 to the 240. ఒక్క రౌండ్ లో 240 meters ట్రావెల్ చేస్తే మళ్ళీ 3 rounds లో ఎంత దూరం ట్రావెల్ చేస్తాడు? 3 into 240 720 meters. కార్తిక్ కూడా 720. మరి కిరణ్ చూద్దాం. కిరణ్ ఒక్క రౌండ్ లో ఎంత దూరం ట్రావెల్ చేస్తాడు అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4 into each side is that is 60, that is 240. ఒక రౌండ్ లో 240 అంటే 3 rounds కి 3 into 240 720 అంటే ముగ్గురు ఈక్వల్ లెంత్ కవర్ చేస్తున్నారు. ఎంత? 720 meters ట్రావెల్ చేస్తున్నారు 3 rounds లో. ఓకేనా? బోత్ సింధు కార్తిక్ కవర్స్ 120 meters ఆఫ్ డిస్టెన్స్ ఇన్ 3 rounds అని ఇచ్చినాడు. ఇక్కడ వాళ్ళు 3 rounds ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నారు? యాక్చువల్ గా 720. సో ఇచ్చింది రాంగ్. కార్తిక్ goes 360 meters more distance than the సింధు అండ్ కిరణ్ ఇన్ ద 3 rounds. ఇది కూడా రాంగ్. ఎందుకంటే ముగ్గురు 720 meters మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆల్ ద 3 సింధు కార్తిక్ అండ్ కిరణ్ కవర్స్ 720 meters of the distance in the 3 rounds. This is a correct statement. Okay, third option is the correct one. Okay, now let us go with this next question. A polyhedra has a 15 edges and 7 faces. Then ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఇది క్లాస్ నుంచి వచ్చింది. ఇది ఫేమస్ ఫార్ములా ఏంటంటే యూలర్స్ ఫార్ములా అంటారు. యూలర్స్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే F plus B is equals to E plus 2. ఓకే, దీంట్లో F అంటే ఫేసెస్, V అంటే వర్టిసెస్, E అంటే ఎడ్జెస్. ఇక్కడ ఎన్ని ఫేసెస్ ఉన్నాయంట మనకి చూడండి. F అంటే ఇక్కడ ఎడ్జెస్ ఎన్ని ఇచ్చినాడు? E 15, ఫేసెస్ 7 ఇచ్చినాడు. మనకి అనుకోవాల్సింది వర్టిసెస్ కనుక్కోవాలి. సో ఫేసెస్ 7 లెస్ వర్టిసెస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎడ్జెస్ 15 ప్లస్ 2. సో 7 ప్లస్ వర్టిసెస్ ఇజ్ ఈక్వల్స్ టు 17. ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ఈక్వల్ టు 17 minus 7, that is 10. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయంట? 10 వర్టిసెస్ ఉన్నాయంట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ we shall go to the next question. A circle is inscribed in the square whose each side of square is 35 centimeters. Okay, so ఇక్కడ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 35 centimeters అయినప్పుడు ఇక్కడ ఈ 35 centimeters అనేది డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. 35 centimeters డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇస్ 35 centimeters. And what we are asked to find out? We are asked to find out the circumference of a circle. Circumference of circle is what? 2 pi r, or we can write it as an 5d. దీంట్లో నుంచి 22/7 into d is what? Diameter 35. 7 1s are 7 5s are 5 into 22, that is 110 centimeters వస్తుంది. Okay, so first option is the correct one. Okay, now let us see this next question. Hari, a fruit seller, had some oranges and he sold 26% of oranges and left with 777 oranges. Then the number of oranges he had at the beginning is. Okay, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? హరి దగ్గర కొన్ని ఆరెంజెస్ ఉన్నాయంట. దాంట్లో 26% అమ్మేసిన తర్వాత మిగిలిన ఏంటి? 777 అంట. అయితే అమ్మక ముందు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఎన్ని అమ్మాడు? 26%. అంటే ఏంటి? 26 per 100 అని. అంటే 100 ఆరెంజెస్ ఉంటే తన దగ్గర ఫస్ట్ 100 ఆరెంజెస్ ఉంటే దాంట్లో 26 అమ్మాడు. ఇప్పుడు ఎన్ని మిగిలిపోతాయి? ఓకే, 100లో 26 అమ్మాడు కాబట్టి మిగిలిపోయిన ఎంత? 74. అంటే మిగిలిపోయిన పర్సెంటేజ్ ఎంత? 74%. అంటే 74% ఆఫ్ టోటల్ ఆరెంజెస్. ఓకే, సో 74% ఆఫ్ టోటల్ ఆరెంజెస్ ఈస్ వాట్? 777. దీని నుంచి 74 per 100 half అంటే ఇంటూ ఫ్రమ్ దిస్ టోటల్ ఆరెంజెస్ ఇస్ ఈక్వల్స్ టు 777. ఫ్రమ్ దిస్ and transposing this 74/100 to other hand, it becomes a reciprocal 777 into what we can write 100/74. So this can be written as 777 and 00 by 74. 74 ones are 74 1050. So answer is what? 1050. That is the third option is the correct one. Okay, now let us see this next question. 33% of number is 759. Then 21% of the same number is. Okay, ఇక్కడ మనకి 33% of a number given as an 759. We are asked to find out 21% of the same number. Okay, so how we are going to find out? Okay, ఇక్కడ చూడండి 33% of the number అనేది 759 అయితే 21% of same number is it more than the 759 or less than the 759? Definitely that should be less than the 759. కాబట్టి ఇచ్చిన దాంట్లో
ఇక్కడ ఈ రెండిట్లో ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, లెస్ అని వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో ఏది చిన్నది 21, పెద్దది ఏది 33 ఇంటూ 759 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, 11 3s 11 6s అండ్ 11 9s, ఓకే, 3 1s 3 7s. సో ఆన్సర్ ఏమవుతుంది 7 into 69, that is 42 and 63. I'm doing this 483. Okay, so 21% of the same number is 483. That is the fourth option is the correct answer. Okay, now let us see this next question. If x bar is the mean of the data x1 and x2 x3 and so on up to xn, then the mean of the data of x1 by a and x2 by a and so on up to xn by a. ఇక్కడ డాటాలోని ప్రతి అబ్జర్వేషన్ ను ఏ అనే నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు మీన్ కూడా సేమ్ నెంబర్ తో డివైడ్ చేయబడుతుంది, అప్పుడే మనకి ఆన్సర్ వస్తుంది. సో మీన్ ఆఫ్ న్యూ డాటా విల్ బి అబ్టైన్డ్ బై ఓల్డ్ డాటా మీన్, దట్ ఈస్ ఎక్స్ బార్ బై ఏ అనేది ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇది 8th స్టాండర్డ్ లో ఉందండి. ఇఫ్ 2 to the power of -6 into 2 to the power of a is equal to 1024, then the value of a square is. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, 2 to the power of -6 into 2 to the power of a given as 1024 అని ఇచ్చినాడు. 2 to the power of -6 into 2 to the power of a. ఇక్కడ LHS ని అబ్జర్వ్ చేస్తే LHS is in the form of a to the power of m into a to the power of n. This can be written as a to the power of m plus n. దీన్ని యూజ్ చేస్తూ దీన్ని 2 to the power of -6 plus a is equals to 1024 ని మనము 2 to the power of 10 గా రాసుకోవచ్చు. సో దీంట్లోంచి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. సో మనము -6 plus a gives you as a 10. From this a, if you want to get a you need to transpose this -6 to other hand. A is equals to 10 plus 6, that is 16. మనకి ఏ వాల్యూ వచ్చింది ఇప్పుడు కనుక్కోవాల్సింది అంటే a square. A square అంటే 16 square. 16 square అంటే 16 into 16, that is of 256 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నౌ let us see this next question. Choose the number from the following which is divisible by both 6 and 9. ఓకే, మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చినాడు. ఈ ఆప్షన్స్ లో ఏ నెంబర్ లో మనకి 6 తోటి మరియు 9 తో డివిజిబుల్ అవుతున్నాయా అని చెక్ చేయమంటున్నాడు అక్కడ. సో ఫస్ట్ హౌ టు డిసైడ్ ఐ గివెన్ నెంబర్ వెదర్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై 6 ఆర్ నాట్. ఇచ్చిన నెంబరు 6 తో డివిజిబుల్ అవుతుందా కాదా అన్నది ఎలా చెక్ చేయబడుతుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3 ఎగ్జాక్ట్లీ, దెన్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6. అండ్ 9 తో ఎలా చెక్ చేస్తాము అంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9, దెన్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. ఇక్కడ నేను ఫస్ట్ 9 తో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇచ్చిన నెంబర్ లో ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే దీంట్లోని సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 9 + 7 + 2 + 3 + 2 వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 24 వస్తుంది. ఓకేనా, సో 10 17 19 19 + 5 24 వచ్చింది. కాబట్టి యాజ్ దిస్ 24 is not divisible by 9, 9 తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది 6 ఖచ్చితంగా ఇది సూటబుల్ ఆన్సర్ కాదు. ఎందుకంటే మనకి కనుక్కోవాల్సింది ఏంటి, 6 తోటి 9 తోటి డివిజిబుల్ అయ్యేది అడుగుతున్నాడు కాబట్టి ఇది 9 తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి నో క్వశ్చన్ ఫర్ చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 ఆర్ నాట్. అంటే 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా వీ కెన్ క్యాన్సల్ దిస్ ఆప్షన్, ఎందుకంటే ఇది 9 తో డివిజిబుల్ అవ్వట్లేదని మనకి షూర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే దీంట్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 2 1 + 7 + 9 + 0 + 2 + 8. చూడండి, 2 + 8 10, 10 + 9 19, 19 + 1 20, 20 + 7 27. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ 27 కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9, దెన్ ఈ నెంబర్ 9 తో ఈ మొత్తం నెంబరు 9 తో డివిజిబుల్ అవుతుంది. అంటే 1,79,028 అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి, తర్వాత 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ లో 1's place digit 8 కాబట్టి యాజ్ 1's place digit is 8, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అంటే 2 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి ఏం చేయాలి, 1's place digit లో మనకి ఏం ఉండాలి, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 1's place digit 8 కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి, ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయాలి. 3 తో డివిజిబుల్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వచ్చింది, 27. ఈ 27 అనేది 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది,
3 తో డివిజిబుల్ అవుతుంది, 9 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 6 అండ్ 9 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇది సూటబుల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేసి చూద్దాము. దీంట్లో సమ్ ఆఫ్ ద డిజిట్ చూస్తే 8 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 4. ఓకే, మనకి ఇక్కడ చూడండి 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 8 ఎంత వస్తుంది మనకి 21 వస్తుంది. సో 21 అనేది 9 తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది సూటబుల్ ఆన్సర్ కాదు. అలాగే వీటి యొక్క సమ్ చూసుకున్నట్లయితే వీటిని యాడ్ చేస్తే 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 6 15, 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 6 24 వచ్చింది. సో 24 ఇస్ నాట్ డివిజిబుల్ బై 9 కాబట్టి సో ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ వన్ ఒకటే మనకి 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, అంటే 6 తో డివిజిబుల్ అవుతుంది, 9 తో డివిజిబుల్ అవుతుంది. సో సెకండ్ వన్ ఇస్ ద suitable answer for this question. Okay, now let us go for the next question. A newspaper publishes every day with 24 pages and 3125 copies are distributed in a village every day. The number of pages are printed in the month of the June 2025. ఇక్కడ న్యూస్ పేపర్ లో ఎన్ని పేజెస్ ఉంటాయంట 24 పేజెస్ ప్రింట్ చేయబడుతున్నాయంట. ఆ విలేజ్ లో ఎన్ని పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి 3125 పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి. కాబట్టి మనకి ఒక్క రోజులో 1 డేలో ఎన్ని పేజెస్ ప్రింట్ చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ దట్ ఈస్ 3125 ఇంటూ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ 1 పేపర్, ఓకే 1 న్యూస్ పేపర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 24. దీంతో చేస్తే మనకి 1 డే వస్తుంది. ఇక్కడ మనకు అనుకోవాల్సిందంటే హౌ మెనీ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 25. జూన్ 2025 లో మనకి 30 డేస్ ఉంటాయి కాబట్టి 30 డేస్ లో ఎన్ని పేజెస్ ప్రింట్ చేయాల్సి వస్తుందంటే ఈ 1 డేలో ఎన్ని పేజెస్ చేస్తున్నామో దాన్ని 30తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఏమొస్తుంది మనకి 22,50,000 పేజెస్ అవసరం వస్తుంది. సో దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Choose the group of English letters from the following with only one line of symmetry. Okay, ఏ గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయని అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే సి, ఆప్షన్ 1 లో ఫస్ట్ లెటర్ ఏంటి సి. సి is having only one line of symmetry that is horizontal and K is having only one line of symmetry that is horizontal and W is having only one line of symmetry that is vertical line of symmetry. అంటే దీంట్లో ఈ మూడిటికి మూడు ఒకే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ మరి సెకండ్ ఇది ఎందుకు కాదు అంటే హెచ్ చూసుకున్నట్లయితే హెచ్ కి 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, ఒకటి హారిజంటల్ ఒక వర్టికల్. కాబట్టి దీనికి ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ అడిగినాడు కాబట్టి ఇక్కడ చూడండి స్పెషల్ గా మెయింటైన్ చేసినాడు. ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు కాబట్టి దీనికి 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇది సెలెక్ట్ కాదు. అలాగే ఓ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఆ ఓకి దీనికి మోర్ దెన్ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి కాబట్టి మనము సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ కెన్ బి క్యాన్సల్. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే జే అండ్ లెటర్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. వీటికి లైన్స్ ఆఫ్ సిమెట్రీ లేవు కాబట్టి దీనికి సూటబుల్ ఆన్సర్ ఏమవుతుంది ఒకే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న లెటర్స్ ఏంటి సి, కే అండ్ డబ్ల్యూ అన్నది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see next question. Star is a square, its diagonals intersect at point O. If OT line segment length given as 5x plus 4 centimeters and OA length given as 3x plus 8 centimeters, then length of the diagonals of a star is star. దీని యొక్క డయాగ్నల్ ఏంటి ఏఎస్ఏ ఒక డయాగ్నల్, ఆర్టీ ఒక డయాగ్నల్. ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. దీంట్లో ఏమి ఇచ్చినాడు ఓటీ లెంత్ ఇచ్చినాడు. ఓటీ లెంత్ ఎంత ఇచ్చినాడు 5x plus 4. అలాగే ఓఏ లెంత్ ఎంత ఇచ్చినాడు ఓఏ లెంత్ ఎంత ఇచ్చినాడు మనకి 3x plus 8 అని ఇచ్చినాడు. సో దీని లెంత్ అని ఇచ్చినాడు. ఇక్కడ చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఇది యాజ్ ఇట్ ఇస్ అ స్క్వేర్ దెన్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ అండ్ దే ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఓటీ అనేది మొత్తం ఆర్టీ డయాగ్నల్ లో సగం. అంటే ఓటీ ఇస్ వాట్ half of the RT. Okay, and OA is what half of the SA. మనకి diagonals of this square are equal. అంటే RT diagonal is equals to SA diagonal. If these two are equal and half of the equals are equal, దాని నుంచి half of RT is equals to half of SA చేసేసుకొని half of RT కి బదులు మనం ఏం రాస్తున్నాము
5 times of x plus 4 that is equals to half of s బదులు మనం ఏం రాస్తున్నాము 3x plus 8. దీంట్లోంచి మనం ఈ ప్లస్ 3x ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, ఈ ప్లస్ 4 ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి 5x minus 3x is equals to 8 minus 4 that is 2x is equals to 4. then x is equals to 4 by 2 that is 2 వచ్చేసింది. x వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు కనుక్కోవాల్సింది అంటే లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఇక్కడ మనకి ఎస్ఏ లెంత్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఓకేనా. సో ఎస్ఏ లెంత్ కనుక్కోవాలంటే S2A లెంత్ కనుక్కోవాలంటే దట్ ఈస్ 2 times of OA. ఎస్ఏ లెంత్ ఏమవుతుంది 2 times of OA లెంత్ అవుతుంది. 2 times of OA లెంత్ ఎంత ఇచ్చినాడు మనకి 3x plus 8 కాబట్టి సో 2 times of 3 into 2 plus 8 that is 2 times of 2 3 is 6, 6 plus 8 14, 14 2s are 28. length of the diagonal ఏమవుతుంది 28 అవుతుంది. that is the fourth option is the correct answer అవుతుంది. ఓకేనా. now let us see this next question. 45 workers can dig a well in 20 days. then the number of days required 30 workers to dig the same well. ఓకే. సో ఇక్కడ వర్కర్స్ ఇచ్చినాడు అండ్ డేస్ ఇచ్చినాడు. మనకి 45 వర్కర్స్ పని చేస్తే 20 days లో వర్క్ కంప్లీట్ అవుతుందంట. అదే 30 వర్కర్స్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఇక్కడ వర్కర్స్ పెరిగారా తగ్గారా? నెంబర్ ఆఫ్ వర్కర్స్ తగ్గారు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ విల్ బి ఇంక్రీజ్. అంటే ఇక్కడ వర్కర్స్ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కాబట్టి మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్ కి మనం ఇంటూ ఫామ్ లో యూజ్ చేస్తామని ఇందాక చెప్పాను. ఇది ఎక్స్ ఇది వై అనుకున్నట్లయితే సో ఇదేమో x1 ఇదేమో x2 ఇది y1 y2. మనం y2 కనుక్కోవాలి. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి ఇంటూ ఫార్ములా ఏం చెప్తుంది x1 into y1 is equals to x2 into y2 అనే ఫార్ములాను యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ x1 అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x1 అంటే 45 into y1 అంటే 20 that is equals to x2 అంటే 30 and y2 కనుక్కోవాలి. సో ఈ 30ని ట్రాన్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది. సో 45 into 20 by 30 that is equals to y2. 0 get cancelled. 3 1 3 15 to the 30. y2 is equals to 30 అవుతుంది. Now let us see this next question. A cuboidal water tank is 2 meters long and 1 meter wide and 0.8 meters depth. Then volume of the tank is okay. Water tank is in the shape of cuboid whose length given as a 2 meters, and width given as a 1 meter and the depth given as a 0.8 meters, and we are asked to find out the volume. Okay, in liters that we are asking. We know that volume of our cuboid is length into breadth into height. Length is what 2 meters, breadth 1 meter, height is 0.8. so from this what you will get? You will get a 2 on the 2 into 0.8 that is 1.6 meters meters cube that you will get. So if you want to convert this meters cube into liters, we should multiply it by 1000. so 1.6 into 1000 that is 1600 liters that you will get. So second option is the correct one for this question. Now let us see this last problem in this video, that is of the greatest 4-digit number which is divisible by 12, 15 and 35. okay, so 12 and 15 35 తో divisible అయ్యే greatest 4-digit number అవుతున్నాడు. ఫస్ట్ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ divisible by this number, అంటే వీటితో డివిజిబుల్ అయ్యే అతి చిన్న సంఖ్య ఏది అని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మనం ఎల్సిఎం అంటాం. ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 12, 15, 35 యొక్క ఎల్సిఎం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను 3 టేబుల్లో 3 4s 3 5s 35 యాసిస్, నేను 5 టేబుల్ తీసుకున్నాను. 4 యాసిస్, 5 1s 5 7s and 2 table 2 2s. now if you take LCM of this will be obtained by 3 into 5 into 2 into 2 into 7. 5 to the 10, 10 to the 20, 20 into 21 that is 20 into 21 that is 420. 420 is LCM. This is the least number which is exactly divisible by these three numbers. But what we are asked to find out greatest 4-digit number which is exactly divisible by this number అన్నాడు. కాబట్టి మనం గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ని వీటి యొక్క ఎల్సిఎం తో డివైడ్ చేస్తే అప్పుడు వచ్చే రిమైండర్ ని ఈ గ్రేటెస్ట్ 4-digit నెంబర్ తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. సో ఏం చేయాలి? 2s మనకి 840 వస్తుంది. సో 9 5 1
9 6 3 జా మనకి 1 2 6 0 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 9 3 3 వస్తుంది. అంటే మనకి ఈ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో 9999 అనేది మనకి వీటితో డివిజిబుల్ కావడానికి అంటే 339 ఎక్కువగా ఉంది. రిమైండర్ మిగిలిపోయింది కాబట్టి ఈ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ లోంచి 339 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఏదైతే నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అనేది ఇచ్చిన వాటితో డివిజిబుల్ అయ్యే గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవుతుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుంది 9999 మైనస్ 339 సబ్ట్రాక్ట్ చేస్తే 9660 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఇస్ ఆ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్.